హాయ్ అండి. ఇదైతే అన్‌సీన్ వీడియో. ఇక్కడైతే తనూజ, కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. తనూజ అయితే నువ్వు బాగా ఆడవు అని అంటుంది. కళ్యాణ్ ఏమంటున్నాడు, కాదమ్మా నేనా, అది ఎందుకు అట్లా ఆడాల్సి వచ్చిందంటే అని చెప్తున్నాడు. నా దగ్గర 8 ఉన్నాయి, కళ్యాణ్ డెమాన్ దగ్గర 8 ఉన్నాయి. 7 తీసుకెళ్ళినప్పుడు నేను సుమన్ దగ్గర ఒకటి లాక్కొని ఉతికినాను. రెండు కాళ్ళతో ఇట్లా పట్టేసుకున్నాను అంటే మరి ఒకటి వెనకాల పెట్టుకోవచ్చు కదా. ఒకవేళ అప్పుడే బజర్ మోగింటే సంచాలక్ డెసిషనే ఫైన్ అవుతుండే కదా అని అంటుంది తనుజ. కాదు, డెమాన్ ఇట్లా కళ్ళతో సైగ చేసినాడు అన్నట్టు, మన కళ్ళు చూసినావా డెమాన్వి అంటే ఏదో సైగ చేసినాడు అన్నట్టు చెప్పినాడు సుమన్ శెట్టికి. అంటే తనుజ ఏమంటుంది, వాడంతే, వాని గేమ్ అంతే, నేను నిఖిల్ భరణి ఆడినప్పుడు కూడా అట్లే చేసినాడు, వాని గేమ్ అంతే, నువ్వు బాగా ఆడవు అన్నట్లు చెప్తుంది. కాదమ్మా నేను అట్లా ఆడలేదు, ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే ఆ రోజు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమని తనుజ, అంతేలే, చూసి చెప్పే వాళ్ళకి మస్తు చెప్తాం కానీ అట్లాడు ఇట్లాడని, అప్పుడు ఆడే వాళ్ళకే తెలుస్తుందిలే అని అనింది. మళ్ళా తర్వాత అయితే లోపల డెమాన్ పవన్ అయితే ఏదో స్నాక్స్ లాంటిది రెడీ చేస్తున్నాడు అనమాట. మధ్యలో డెమాన్ పవన్ చేసేది చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తుంది ఇటు సైడు బయట సోఫాలో. నువ్వు సరిగా ఆడలేదు అన్నట్టు చెప్తుంది కళ్యాణ్కి, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కింద పెట్టేయాల్సింది, నేను ఇమ్ము చెప్తానే ఉన్నాను కానీ నువ్వు వినలేదు అని అంటుంది కళ్యాణ్ని. అప్పుడే బర్నీ అట్లా పోతున్నాడు, బర్నీ గారు అని పిలుస్తున్నాడు కళ్యాణ్. బర్నీ కూడా అన్నాడు, బర్నీ గారు ఇటు రండి అంటుంటే నేను లోపలికి పోతా అన్నట్టు వెళ్ళిపోతున్నాడు బర్నీ. అంటే ఇక్కడ రండి చెప్తా అని పిలుస్తున్నాడు కళ్యాణ్. బర్నీ కూడా ఏమన్నా అంటే, నువ్వు ఎఫర్ట్స్ నాకు తెలుసు, నువ్వు ఇందాక ఆడిన గేమ్ కూడా నాకు నచ్చలేదు కళ్యాణ్ అని అన్నాడు. నీ ఎఫర్ట్స్ ఎంత బాగా ఆడుతావో తెలుసు కానీ ఈ గేమ్లో సరిగా ఆడలే అన్నట్టు చెప్తున్నాడు బర్నీ కూడా. నీ 100% ఎఫర్ట్స్ అయితే నువ్వు పెట్టలేదు ఈ గేమ్లో అన్నాడు. అప్పుడు సుమన్ వచ్చినాడు అంటుంటే, అదే కదా ఫిజికల్దే కదా గేము, అటు వెళ్తే ఇటు వెళ్తే అటు, అదే కదా గేమ్ అంటే, అక్కడ నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టలేదు అని అంటున్నాడు బర్నీ కూడా కళ్యాణ్ని. ఇక్కడైతే లోపల వీళ్ళు ఈవినింగ్కి ఏదో స్నాక్స్ చేసుకుంటున్నారు. సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి వాళ్ళంతా కలిసి చేసుకుంటున్నారు. సుమన్ దగ్గర, నీ దగ్గర 9 ఉండే, సుమన్ దగ్గర 8 ఉండే, నువ్వు ఎఫెక్ట్స్ పెట్టకుండా ఆడినావు, నువ్వు బాగా కరెక్ట్ ఆడింటే సుమన్ నేను కూడా లీడ్లో ఉండి ఓడిపోయినా, నాకు కూడా అదే బాధ ఉంది అన్నాడు కళ్యాణ్. నువ్వు కనుక కరెక్ట్ ఎఫెక్ట్స్ పెట్టింటే అది మొత్తం గేమ్ చేంజ్ అవుతుంది అనుకున్నా, నీ వల్ల మొత్తం చేంజ్ అవుతుంది గేమ్ అనుకుంటే నువ్వు ఆడలేదు సరిగా, నేను లీడ్లో ఉండి నేను ఓడిపోవాల్సి వచ్చింది, అదే నా బాధ అని చెప్తున్నాడు కళ్యాణ్కి. కళ్యాణ్ ఏమో సర్ది చెప్పాలని చూస్తున్నాడు. తనుజ కూడా అట్లే అనింది, బర్నీ కూడా అట్లే అన్నాడు, సరిగా ఆడలేదు, 100% పెట్టలేదు, అక్కడ సరిగా ఎఫర్ట్స్ పెట్టలేదు అంటున్నారు. ఏదో సుమన్ కాడ 8 ఉన్నాయి, నీ కాడ 9 ఉన్నాయి, ఏదో చెప్తున్నారు ఆ గేమ్ గురించి. ఆ గేమ్ అయితే నాకు గుర్తులేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడ అందరికీ సర్ది చెప్తున్నాడు ఈ కళ్యాణ్, కానీ వాళ్ళు వినటం లేదు. బర్నీ కూడా నీ వల్ల నేను లీడ్లో ఉండి ఓడిపోవాల్సి వచ్చింది అని బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాడు. తనుజ కూడా అదే చెప్తుంది, నువ్వు సరిగా ఇంట్రెస్ట్గా ఆడలేదు గేమ్ అన్నట్టు చెప్తుంది. అదే కాన్వర్జేషన్ ఒక 10 minutes నడిచింది తనుజకి, బర్నీకి, కళ్యాణ్కి. లోపలైతే అవి చేస్తున్నాడని చెప్పినా కదా, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజన వాళ్ళంతా కలిసి కిచెన్లో ఏదో స్నాక్స్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే డెమాన్ పవన్ ఇంట్లో స్నాక్స్ చేస్తున్నాడు ఏదో కిచెన్లో. అప్పుడు బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది,
డెమాన్ మీరు ఏం చేస్తున్నారు, అది చూడడానికి చాలా బాగుంది, నాకు కూడా పంపించండి అంటాడు. ఇంకా అందరు నవ్వుతున్నారు అనమాట. అందరూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అందరు నవ్వుతున్నారు. ఇక్కడ చూడండి డెమాన్ పవన్ చేస్తున్నాడు. బాగా చేస్తున్నావు డెమాన్, చూడడానికి బాగుంది, నాకు పంపి అని అంటుంటే ఇంకా అందరు నవ్వుతున్నారు, బర్నీ వాళ్ళందరూ. అప్పుడైతే సంజన మధ్యలో మాట్లాడి ఏమంటుంది, బిగ్ బాస్ 3 కిలోస్ మటన్ పంపించండి, మేము 2 కిలోస్ పెట్టుకొని మీకు 1 కిలో పంపిస్తాము అని అంటుంటే డెమాన్ ఏమో బిగ్ బాస్కి సర్వ్ చేస్తున్నాడు ఒక ప్లేట్లో. బర్నీ ఏమో బిగ్ బాస్ ఏం పట్టించుకోవద్దండి సంజన మాటలు, మీకు పంపిస్తాము అని చెప్తున్నాడు. మీరు పొరపాటు అట్లా అనడము, బిగ్ బాస్ ఫస్ట్ టైం అడగడము, బిగ్ బాస్కి మేము పంపిస్తాము సంజన మాటలు పట్టించుకోవద్దండి అన్నాడు బర్నీ. వీఆర్ రెడీ టు సర్వ్ ఎనీ టైం బిగ్ బాస్ మీకు అన్నాడు బర్నీ. ఇప్పుడు యాక్చువల్లీ డెమాన్ పవన్ని మెచ్చుకుంటే ఇంకా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారనమాట దాంట్లో. బర్నీ, సంజన, తనుజ కూడా వస్తుంది కొంతసేపు ఉంటే. మేము ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నాము, బిగ్ బాస్ ఆ మాటలు పట్టించుకోద్దని అంటుంటే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సంజన అడిగింది మిమ్మల్ని కాదు అన్నాడు. అందరు నవ్వినారు. ద డెలిషియస్ కబాబ్ రెడీ అని చెప్తున్నాడు. దాంతోపాటు కీరా అవి కూడా పెడదాము బిగ్ బాస్కి అంటున్నాడు డెమాను. తర్వాత అయితే ఇమ్ము వచ్చి బిగ్ బాస్ నేను గోంగూర పప్పు చేస్తున్నా మీకు కావాలంటున్నాడు. ఇంకా ఎప్పుడు గోంగూర పప్పు చేస్తుంటాడు కదా ఇమ్మాన్యుల్. చూడండి ఇక్కడైతే సంజన నేను అడగల నేనంటే అందరు నవ్వినారు. మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటారు కదా సంజన. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినిపించి వెంటనే వచ్చింది తనుజ, మళ్ళీ ఎరగనట్టు సుమ్ముది నాకు ఇవ్వండి అనుకుంటే ఏదో వచ్చింది. ఇమ్ము చేస్తున్నాడు ఏదో వంట, అది నాకు ఇవ్వండి అనుకుంటే వచ్చింటే బిగ్ బాస్కి పెడదాం అడిగినాడు అంటుంటే మళ్ళీ ఈయన దానిలక తనుజ బిగ్ బాస్కా ఓకే అనుకుంటా, ఆల్రెడీ ఈయనే వచ్చింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఆమె సర్ది పెట్టాలని, ఆమె క్రెడిట్స్ కొట్టేయాలని. కీరా ఆనియన్స్ అన్నీ పెడదాం బిగ్ బాస్కి అని డెమాన్ పవన్ అన్నీ కట్ చేసి తెచ్చాడు. ఇక్కడైతే బయట సోఫాలో ఒక్కడ కూర్చొని కళ్యాణ్ ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ఆ గేమ్ గురించి. వీళ్ళైతే అన్నీ అరేంజ్ చేస్తున్నారు బిగ్ బాస్కి. ఓన్లీ ఒకటి స్నాక్స్ అయితే బాగుండదని మళ్ళీ ఆనియన్స్, కీరా అవన్నీ తరుక్కొని వచ్చినాడు. చూడండి ఇక్కడైతే అన్నీ బిగ్ బాస్కి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నారు. సంజన కూడా టేస్ట్ చేస్తుంది. సుమ్ము కూడా నాకు కావాలన్నాడు. తర్వాత సరే బిగ్ బాస్ అన్నీ రెడీ చేసినాము, మీరు ఒకసారి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేయండి అని చెప్తున్నాడు డెమాన్ బిగ్ బాస్కి. తనుజ కూడా వచ్చింది, వెంటనే వచ్చి ఆ ప్లేట్లో సర్దుతుందనమాట. అక్కడ చేసింది ఎవరు, అందరు ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు, ఒక్కసారి ఇంకా డెమాండ్ మెచ్చుకుంటే ఇంకా అందరూ వచ్చేస్తారనమాట. అప్పుడు కూడా సాయి పాపం సాయి బర్త్డేకి డెమాన్ అయితే కేక్ కట్ చేసినాడు, వాటర్ మిల్ అంతా అదంతా అది అసలు చూపిలే. డెమాన్ అన్ని స్కిల్స్ ఉన్నాయి కదా అన్నీ రెడీ చేస్తుంటాడు. ఇంకా వీళ్ళు మాత్రం ప్రజెంట్ చేయడానికి వస్తారు. చూడండి తనుజ వచ్చేసింది ఎక్కడి నుంచో వినేసి, ఎవరికి కనపడకూడదు అనమాట స్క్రీన్, ఆమెనే వచ్చేస్తుంది పెద్దానికి. ఈ గేమ్లో కూడా అంతే, ఫస్ట్నే ఓడిపోయి కూర్చుంది. ఇంకా ఎవరైనా ఊరికేనైనా సాంచాలకు చేసుకుంటా ఫుల్ తయారయ్యి అక్కడిక్కడ తిరుక్కుంటా ఏదో స్క్రీన్ టైం కోసం టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డెమాన్ ఒక్కడే ఫస్ట్ కిచెన్లో చేసుకుంటున్నాడు కదా వంట. డెమాన్ చేసుకుంటుంటే ఇంకా అనౌన్స్మెంట్ అయిన లోపల మొత్తం అంతా వచ్చేసినారు ఇంకా డెమాన్ దగ్గరికి, నేను సర్దుతా అనుకుంటా. డెమాన్, సుమన్ శెట్టి, సంజన ఏదో చేసుకుంటుంటే అనౌన్స్ వచ్చింది, బాగా చేసావు డెమాన్ అని. తర్వాత స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసినారు, దాంట్లో పెట్టేసినారు బిగ్ బాస్కి. టిష్యూలు అవి కూడా తెచ్చిపెట్టినాడు. టిష్యూలు కూడా ఇద్దామని చెప్పి డెమాన్ అవి వేరే హోటల్ లాగా మడత ఫోల్డ్ చేసి పెట్టినాడు అనమాట బిగ్ బాస్కి. చూడండి అంతా డెకరేషన్ చేసినారు నీట్గా. మామూలుగా అయితే స్టోర్ రూమ్ ఎప్పుడు లాక్ ఉంటుంది కదా, స్టోర్ రూమ్ ఓపెన్ చేయండి అంటేనే ఓపెన్ చేసినారు, అందరు నవ్వుతున్నారు. ఇమ్ము ఓపెన్ చేసినది చూసి చెప్పినాడు ఓపెన్ చేసినారని. తర్వాత ఇంకా బిగ్ బాస్ తినడానికి టిష్యూలు కూడా పెడదామని తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టినాడు.
రీతు కూడా వచ్చింది అప్పుడు. డెమాన్ని ముద్దు ముద్దు చేసుకుంటా అవన్నీ ముద్దు పెట్టుకుంటూ ఉంది, బాగా రెడీ చేసినాడు అన్నట్టు. ఇంకా మళ్ళీ ఉండి ఇమ్ము ఏమన్నాడు, బిగ్ బాస్కి నచ్చితే మనకి 3 kgs మటన్ పంపిస్తాడు అట్లా అంటుంటే రీతు అనింది, ఒకరికి ఏమైనా ఇచ్చి తిరిగి ఆశించకూడదు, అది తప్పు అని అంటుంది. అంటే మళ్ళీ అడగొద్దండి ఇచ్చిన తర్వాత అని అంటుంది. చూడండి ఇప్పుడైతే స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఇది ఉడికే మామూలు అన్సీన్లో చూపించినారు, మామూలు మెయిన్ ఎపిసోడ్లో చూపించలే. పాపం డెమాన్ ఏం చేసినా కానీ మెయిన్ ఎపిసోడ్లో చూపించరు. ఆ రోజు కూడా సాయి బర్త్డే ఉంటే నీట్గా కేక్ లాగా కట్ చేసి పెట్టింది అంతా డెమానే. కనీసం సాయికి ఇమ్ము ఒక్కటి చెప్పినాడు డెమాన్ కట్ చేసినాడని, ఎవరు చెప్పరు కనీసం. డెమాన్ చెప్పడు నేనే చేశాను, కట్ చేశాను, నేను అరేంజ్ చేసినాను. అంత డెమాన్ రెడీ చేస్తే అందరు ఇన్వాల్వ్ అవుతారనమాట, వచ్చి వాళ్ళే కట్ చేసినట్టు కేక్, వాళ్ళే రెడీ చేసినట్టు. డెమాన్ అన్ని కామ్గా చేస్తూ ఉంటాడు కదా. ఒకరోజు ఆదిరెడ్డి కూడా వీడియోలో పెట్టినాడు కదా, వెట్టి చాకిరి చేస్తూనే ఉన్నాడు డెమాన్. అసలు చేసినాను కూడా చెప్పుకోడు పాపం డెమాన్, అంతా ఒక్కడు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా అంతగా కేక్ అరేంజ్ చేస్తుంటే అందరు వచ్చి కేక్లా కట్ చేయించినారు సాయికి. ఇమ్ము ఒకసారి అన్నాడు డెమానే కట్ చేసినాడు ఇదని, ఇంకంతే. కొంతమంది అయితే ఏదైనా చిన్న పని చేసినా కానీ తనుజ వాళ్ళందరూ కెమెరా ముందు కనపడాలనుకుంటుంటారు, ఏ చిన్న పని చేసినా కానీ. డెమాన్ అయితే అట్లేం లేదు పాపం, ఒక్కడు చేస్తూనే ఉంటాడు. అవన్నీ వీడియోస్ చూసి ఇంకా ఇన్నాళ్ళకన్నా కొంచెం కనీసం డెమాన్ పవన్ని మెచ్చుకున్నాడు. బాగా చేసావు డెమాన్ నువ్వు అని బిగ్ బాస్ అడిగాడు. ఇప్పుడు కూడా అందరు ఇన్వాల్వ్ అయిపోయినారు చూడండి. అసలు డెమాన్ కనపడకుండా కెమెరాకి వీళ్ళే చుట్టూ నిలవన్నారు. రీతు అంటే ఒకవేళ రావచ్చు, డెమాన్ ఇష్టం కాబట్టి. రీతుకి అయితే ఇష్టమే కాబట్టి డెమాన్కి ఏమైనా క్రెడిట్స్ రావాలని కూడా కోరుకుంటుంది పాపం ఆమె అయితే మనస్ఫూర్తిగా. ఈ తనుజ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఏమో కానీ వెంటనే వచ్చేస్తారు. వాళ్ళు చేయరు, ఎవరైనా చేస్తే గిన ఎవరైనా మెచ్చుకుంటే మళ్ళీ బాధ అనమాట వాళ్ళందరికీ. మళ్ళీ సంజన చూడండి ఇక్కడ మళ్ళీ సారీ బిగ్ బాస్, నన్ను క్షమించండి అనుకుంటా, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్తుంది. ఇందాక చికెన్ పంపించండి, మటన్ పంపించండి అప్పుడైతే ఇస్తామనింది కదా, అందుకని మళ్ళీ సారీ చెప్తుంది. ఏదో ఒకటి లూజ్ టంగ్తో ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది, మళ్ళీ సారీ చెప్తూ ఉంటుంది 24 hours ఆ సంజన. బర్ని అయితే అన్నాడు నువ్వు అట్లా అనొద్దు, ఫస్ట్ టైం అడిగినాడు బిగ్ బాస్. చూడండి మళ్ళీ ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్తుంది కెమెరాకి. ఎందుకనాలా, ఎందుకు చెప్పాలా, ఊరుకుండొచ్చు కదా. ఆమెను అడగలే కదా అసలు బిగ్ బాస్, డెమాన్ అడిగినాడు కదా, ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంటుంది అసలు. ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది, సారీలు చెప్తూనే ఉంటుంది. అంత నోటి దూల ఆపుకోమని చెప్పినాడు నాగార్జున. ఫస్ట్ టైం అడిగినాడు కదా బిగ్ బాస్, అడిగిన వెంటనే మేము ఏం బిగ్ బాస్ మీరు 3 మటన్ పంపిస్తాం, మేము పంపిస్తాం 3 kgs అవన్నీ ఎందుకు అనాలి, అందుకే నిన్ను అడగలే సంజన అన్నాడు బిగ్ బాస్ కూడా. రీతు అయితే పాపం వీనికి పవన్ గెలిచాలని కోరుకుంటుంటుంది కాబట్టి ఒకవేళ పవన్ని మెచ్చుకున్నప్పుడు రీతు అయితే ఇన్వాల్వ్ కావచ్చు. ఇంకా ఈ మ్యానెలు సంజన ఈ తనుజ వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారో అర్థం కాదు నాకు. వచ్చింది తనుజ అయితే ఎక్కడో ఉన్నది, వచ్చి ప్లేట్ తీసుకొని ప్లేట్లో అంతా అరేంజ్ చేస్తుంది డెమాన్ చేసినవి. ఇంకా అంతసేపు కష్టపడి చేసినది ఎక్కడికి పోవాలా డెమాన్, ఆమె వచ్చి అరేంజ్ చేసి ఇంకా కెమెరా ముందర కనపడాలని వచ్చేస్తుంది అనమాట తనుజ. చూడండి ఇక్కడ ఇంకే వాళ్ళంతా టిష్యూలు అట్లా పెట్టిపోతే టిష్యూలు కూడా నీట్గా ఫోల్డ్ చేసి హోటల్ టైప్ మడత పెట్టి ఇస్తున్నాడు అనమాట డెమాన్. అన్నీ కామ్గా చేస్తూ ఉంటాడు డెమాన్. వాళ్ళు మాత్రం కెమెరా కనపడాలనుకుంటుంటారు అందరు ఇంట్లో. స్క్రీన్ టైం కావాలా అవన్నీ పాపం డెమాన్ కోరుకోకుండానే చేస్తూ ఉంటాడనమాట. బాగా చేయించుకుంటారు. మళ్ళీ తర్వాత అయితే సుమన్ శెట్టి కూడా చెప్తుందనమాట తనుజ, సుమ్ము ఒక 2-3 యాపిల్స్ కట్ చేసి అందరికి ఇస్తావా ఇంట్లో అంట. ఆమె ఏం చేస్తుంది అసలు తనుజ నాకు అర్థం కాదు. ఎప్పుడు నీట్ తయారయ్యి ఇంకా ఫస్టే ఓడిపోయింది కదా, ఇంకా అందుకే బాగా శారీస్ కట్టుకొని జుంకీలు అన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉంది. ఇంకా వీళ్ళంతా ఓడిపోలే కదా, వీళ్ళైతే ఆ డ్రెస్తో చీరలు కట్టుకొని అన్నికి రాదు కదా, వీళ్ళైతే అట్లా ఉన్నారు. ఆమె మాత్రం తయారై కూర్చొంది ఇంకా నీట్గా. ఆమె బాడీకి ఏం దెబ్బలు తగలకూడదు, అట్లా ఊరికే లైట్గా ఆడుతుంటుంది అనమాట. ఆమె అందంతోనే అందరిని పడగొట్టాలనుకుంటుంది వచ్చిన వాళ్ళందరినీ. ఆ కళ్యాణ్ని ఇంకా ఆమె వెంబడి తిప్పుకుంటుంటుంది. ఇంకెప్పుడు ఫుల్ తయారై వాని ముందర తిరుగుతూ ఉంటుంది. వాడు ఎక్కడైనా బయట కూర్చుంటాడు కదా, వాడు ఇష్టంలే నువ్వు నాకంటే చిన్న అవన్నీ చెప్తుంది. మళ్ళీ వాని ముందర పోయి తయారై తిరుగుతూ ఉంటుంది అనమాట.
ఇంతకుముందుకు ఒక లాస్ట్ వీడియోలో చూడండి, ఒక బ్లూ శారీ కట్టుకొని కావాలని వాని ముందర పోయి తిరుగుతూ ఉంది, ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంది. ఎప్పుడైనా రెడీ వచ్చిన వెంటనే చూడండి, వాడు ఎక్కడుంటే కళ్యాణ్ అక్కడికి పోతుంది బయటికి, తయారై వచ్చి వాని ముందర ఇట్లా వాకింగ్ చేస్తుంటుంది అనమాట. నువ్వు నాకంటే చిన్న, నువ్వు నాకు ఇష్టం లేదా అన్నప్పుడు ఇంకా ఊకుండొచ్చు కదా, ఫుల్ తయారయ్యేది వాడిని టెంప్ట్ చేయడానికి పోతుంటుంది ఎప్పుడు వాని ముందరికి. ఇప్పుడు కూడా ఇంకా ఫస్టే గేమ్ ఓడిపోయింది కదా, ఇంకా వీళ్ళంతా మామూలు డ్రెస్సులు గేమ్ ఆడడానికి వీలైనట్టు వేసుకున్నారు, ప్యాంట్ షర్ట్లు అటువంటివి రైతు వాళ్ళందరూ. ఇంకా ఆమెలో ఓడిపోయింది కదా, ఇంకా శారీ కట్టుకుని కూర్చోవచ్చు ఇంకా హాయిగా. చూడండి ఇప్పుడు దాంట్లో రూమ్లో పెట్టడానికి వస్తున్నారు కదా, అప్పుడు ఈ మేనల్ కూడా అంటున్నాడు స్టోర్ రూమ్ ఓపెన్ చేయండి అంటే చేశారు. నిజంగానే తీసుకెళ్ళినట్టున్నాడు బిగ్ బాస్ అయితే. రీతు అదే చెప్తుంది, ఏమైనా ఇచ్చి తిరిగి ఆశించకూడదు, అడగొద్దండి బిగ్ బాస్ని అట్లా అని చెప్తుంది రీతు. అవి చూడడానికి బాగున్నాయి అనమాట, వెజ్ స్టిక్స్ ఉంటాయి చూడు అట్లా ఉన్నాయి. వాళ్ళు మరి చికెన్వో ఏమో నాకైతే తెలియదు. చూడండి అక్కడ కెమెరా అక్కడ పెట్టినంతసేపు మాత్రం అందరు ఉన్నారు, తర్వాత అందరు వెళ్ళిపోయినారు చూడండి. మళ్ళీ ఒక్కడే డెమాన్ పవనే చేసుకుంటున్నారు చూడండి కిచెన్లో. కెమెరా ముందుకు రావడానికి మాత్రమే అందరు ఇన్వాల్వ్ అవుతారు, తర్వాత అన్ని ఆ డెమాన్కి వదిలేసి వెళ్ళిపోతారు. పాపము ఆ డెమాన్కి అనుకోలేడు. ఒకరోగుడికి అదంతా కింద బెడ్షీట్లు ఆడ పడిచింటారు కదా కింద, ఆ షీట్ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాడు, వంట చేస్తున్నాడు, అవన్నీ వీడియోస్ కూడా పెట్టినాడు. ఒకరోజు ఆదిరెడ్డి కూడా ఎంత వెట్టి చాకరీ చేస్తున్నాడు డెమాన్ పవన్, పాపము స్క్రీన్ టైమే ఉండదు డెమాన్కి అని చెప్తున్నారు. ఇది కూడా అన్సీన్లో పెట్టినారు కదా, ఇంత బాగా మెచ్చుకునేది బిగ్ బాస్. మామూలు మెయిన్ ఎపిసోడ్లో పెట్టవచ్చు కదండి, బిగ్ బాస్ వాళ్ళు కూడా డెమాన్కి ఏం స్క్రీన్ టైం సరిగా ఇయ్యరు. అంతమందికి పాపం కష్టపడి అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ తనుజ అసలు ఏమి సరిగా వంట చేసినట్టే కనపడదు. అప్పుడు ఎప్పుడు మాధురి వాళ్ళు ఉన్నప్పుడు ఒకటి, అప్పుడు చాలా మంది ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురిని ఎప్పుడు కిచెన్లో డ్యూటీకి వేసినారు కాబట్టి అప్పుడు చేయక తప్పదు కాబట్టి చేస్తుంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళు చేసినప్పుడైతే ఇంకా వాళ్ళకి అప్పచెప్పేస్తుంది మొత్తము. ఈ కళ్యాణ్ కూడా బయట కూర్చొని ఉన్నాడు. తర్వాత అయితే బిగ్ బాస్ నుంచి అవి బన్స్ వస్తాయన్నమాట, కాఫీలు అద్దుకునేటివి. ఇవి డెమాన్ పవన్ ఇది ఇచ్చినందుకు గిఫ్ట్ లాగా అవి పంపిస్తాడనమాట బిగ్ బాస్ వాళ్ళకి. వీళ్ళు చికెన్ మటన్ అడిగినారు కానీ అవన్నీ పంపించలేదు, ఓకే బన్స్ కాఫీ అవి పంపించినాడు. అవి పంపించిన వెంటనే ఇంకా ఇంతసేపు కళ్యాణ్ బయట ఉండే కదా, ఎప్పుడు వచ్చినాడో అందరు అనౌన్స్మెంట్ని ఇంకా లోపలికి వచ్చినారు. ఆ బన్నులన్నీ తీసుకొని మళ్ళీ కళ్యాణ్ తనుజ వాళ్ళందరూ తీసుకొని తింటున్నారు. ఈ తనుజ అయితే బన్నుని కాఫీలు అద్దుకునేది కూడా ఇట్లా అద్దుకొని తినాలనా నాకు తెలియదు, ఇప్పుడే నాన్న చెప్పాడు అని అంటుంది. అది కూడా తెలుదా అండి, కనీసం బన్ను అద్దుకొని తినేది కూడా ఇమ్మన్నాడు. మేమందరం అట్లే తింటాం బన్ను కాఫీలు అద్దుకొని, దానికి ఏదో నాగార్జున సార్ కూడా అన్నాడు కదా ఇక్కడ సుకుమారం అట్లేం లేదమ్మా అని. ఏదో ఆమె చాలా అపురూపము సుకుమారంగా పెరిగిన బన్ను కాఫీలు అద్దుకుని కూడా తెలుదా కనీసము, ఇట్లా అద్దుకొని తినాలన్నా నేను ఫస్ట్ టైం తింటున్నాను, నాన్న ఇప్పుడే నేర్పించారు అంటుంది. ఈ కళ్యాణ్ కూడా ఇంతసేపు బయట కూర్చోడున్నాడు కదా ఒక్కడు, ఇంకా బంధువులు వచ్చినాయని అరుపులు వినిపిస్తాయి కదా లోపల నుంచి, ఇంక వెంటనే లోపలికి వచ్చేసినాడు. ఎక్కడో ఉంటాడు కానీ కరెక్ట్ టైంకి తినడానికైతే అందరు వస్తారు. వచ్చి ఇంక ఇప్పుడు అందరు తింటున్నారు చూడండి, అలా ఒకటి తీసుకొని బన్ను. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్న అక్కడ అంటారు కదా, హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడున్నా కానీ కరెక్ట్ టైంకి వచ్చి తింటారు అనమాట, పనిలో ఇన్వాల్వ్ అయినా కాకుండా. కానీ కొంతమంది ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ అట్లా వస్తే మాత్రం ఏడా అయిపోతుంది అని తొందరగా వచ్చేస్తారు. అంతసేపు దేంట్లో ఇన్వాల్వ్ కానట్టు ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటారు అనమాట కొంతమంది. కరెక్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా బిగ్ బాస్ పంపించిన, ఇప్పుడు డెమాన్ పవన్ అంత కష్టపడి చేసినందుకు ఆయనకు ఒక బన్నాన్ని ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా కనీసం, లేదనమాట. ఇక్కడైతే బర్నీ వాళ్ళంతా బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కళ్యాణ్ బర్నీ వాళ్ళు. ఇంకా ఎప్పుడు గేమ్ గురించి అనాలిటిక్స్ చేసుకుంటూ ఉంటారు కదా, ఈ గేమ్ పెడతారేమో బిగ్ బాస్, ఆ గేమ్ పెడతారేమో అనుకుంటున్నారు. తర్వాత అయితే ఇమ్ము రీతు వాళ్ళు సోఫాలో కూర్చుంటే డెమాన్ వచ్చినాడు, చిన్నగా నడుచుకుంటూ రీతు కాటికి వచ్చినాడు. ఇక్కడ అని పిలిచినాడు రీతుని. ఎందుకు రా అన్నాడు ఇమ్ము. ఏం రా అని లేచింది మళ్ళా రీతు. అంటే డ్యాన్స్ చేద్దాం రా ఇద్దరం అని చెప్పి డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ. ఇమ్ము అయితే జోక్ చేస్తున్నాడు,
కళ్ళు మూసుకున్నాడు వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే. ఏంట్రా అనింది రీతు. అంటే అసలే నువ్వు ఓడిపోయిన బాధలో ఉన్నావు అంటది రీతు. అంటే ఆ బాధ పోవడానికే డ్యాన్స్ చేస్తున్నాడు వాడు, ఏం తెలియదా నీకు రీతు అని జోక్ చేస్తున్నాడు ఇమ్ము. కబాబులు అయితే తింటావు, ఏం తెలియదు నీకు అంటున్నాడు. ఆ బాధ వణికిన డ్యాన్స్ ఎన్నికి వచ్చిన అంటున్నాడు డెమాన్ కూడా. వీనికి నడుము నొప్పి పోయిందారా అనుకుంటున్నారు ఇప్పుడు డ్యాన్స్ బాగా చేస్తుంటే. ఏం తిప్పనిలే అంటే అక్కడ నుంచి ఇమ్ము అయితే లేచిపోయినాడు బాబోయ్ అన్నట్టు. వాళ్ళిద్దరు అనవసరంగా నామినేట్ వెళ్ళిపోయారు. మీరు మంచిగా ఆడొచ్చు కదా అంటున్నాడు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని తిప్పినాడు కదా, అప్పుడు వేరే వేరే వైల్డ్ కార్డ్ వాళ్ళని వచ్చినప్పుడు తిప్పినాడు కదా, అది జోక్ చేస్తున్నాడు ఇమ్ము. అనవసరంగా నామినేట్ అయిపోయినారు, మంచిగా ఆడొచ్చు కదా మీరు అంటున్నాడు. వీనికి నడుము నొప్పి పోయినట్టుందా అని నవ్వుతుంది. చూడండి ఇక్కడైతే సిగ్గుపడుతున్నాడు ఇమ్ము వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే. బాబో ఇంకా నేను ఇక్కడ చూడలేనని లేచిపోయినాడు మళ్ళీ తర్వాత అక్కడి నుంచి. చూడండి వాళ్ళంతకు వాళ్ళే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ ఏం పాట వేయలేదు కానీ వాళ్ళే పాడుకుంటున్నారు. డెమానే పాడుతున్నాడు అనమాట పాట కూడా, ఏదో మ్యూజిక్. పక్కన ఇమ్ము కామెంట్ చెప్తున్నాడు అలా డ్యాన్స్కి. కావాలని డెమాన్ కూడా అట్లా జోక్ చేస్తుంటాడు అనమాట. వచ్చి ఇమ్ము వాళ్ళ మీద ఏదైనా జోక్ వేయాలని వెయిట్ చేస్తుంటాడు. మిగతా వాళ్ళు డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా అని జోక్ చేస్తుంటే మళ్ళీ నవ్వుతున్నాడు డెమాన్ కూడా. ఒక దిక్కేమో ఏదో వంట చేస్తున్నాడు, గోంగూర పప్పు అది చేస్తాడు కదా, చేస్తున్నాడు. డెమాన్ అది చేసినప్పుడు గోంగూర పప్పు నీకు ఇస్తున్నా బిగ్ బాస్ అని అడుగుతున్నాడు. ఇమ్ముకి గోంగూర పప్పు ఇష్టం కదా, ప్రతిసారి గోంగూర పప్పు గోంగూర చట్నీ అంటూనే ఉంటాడు. కానీ బిగ్ బాస్ ఏం పలకలేదు గోంగూర పప్పు కావాలన్నా నీకు బిగ్ బాస్ అంటే. తర్వాత అయితే వీళ్ళంతా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి హాల్లో అందరినీ కూర్చోమని చెప్తాడు బిగ్ బాస్. అది మనకు చూపించరు, అది అక్కడ ఏదో మీటింగ్ లాగా చెప్తాడు, అది మనకి కట్ చేసినారనమాట అన్సీన్లో. ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది, అది కట్ చేసినారు, అది మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారనుకుంటా. తర్వాత అక్కడ నుంచి ఇంకా అందరూ వెళ్ళిపోయారు. తనజ కూడా అంతే అండి, ఏం పని చేయదు, ఊరికే రెడీ అయి కూర్చుంటుంటుంది. ఇంకెప్పుడు ఆ కళ్యాణ్తో వచ్చి మాటలు పెట్టుకొని ఉంటుంది. ఆ కళ్యాణ్ కూడా ఎక్కువ వర్క్ చేసినట్టే కనపడదు కదండి. చూడండి ఇక్కడైతే అనౌన్స్మెంట్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పినైతే మనకు కట్ చేసినారు. రాత్రి 7:15 వస్తుంది ఏదో నవ్వుకుంటా. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయిపోయినాక వీడు మామూలుడు కాదురా అని చెప్తుంది డెమాన్కి వెళ్ళి చూపించి. సుమన్ శెట్టి అయితే జోక్ చేస్తున్నాడు, ఇట్లా విజిల్ వేసుకుంటూ ఇంకా పో లేకుంటే కొత్త చూడు అని జోక్ చేస్తుంటే మళ్ళీ రీతు ఏమో సుమన్ శెట్టి మీద పడి నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ముగ్గురు, ఇంకా మిగతా వాళ్ళంతా లేచిపోయినారు అక్కడి నుంచి. సుమన్ శెట్టి ఏమో డెమాన్ పవన్ మీద పడుకొని జోక్ చేస్తున్నాడు. చూడండి జోక్ చేసుకుంటే సుమన్ శెట్టి డెమాన్ మీద పడుకున్నాడు. రీతు పవన్ క్యూట్గా ఉంటాడా నేను క్యూట్గా ఉంటానని అడుగుతున్నాడు. అంటే నవ్వుకుంటే రీతు అన్నా నువ్వే క్యూట్ ఉంటావు అన్నా, వాడేం క్యూట్ అని అంటుంది. రీతు డెమాన్ని జోక్ చేస్తుంది, కుట్టులు అనుకుంటా క్యూట్ గర్ల్ అనుకుంటున్నాడు సుమన్ శెట్టి. కొంతసేపు డెమాన్ పవన్ మీద పడుకొని జోక్ చేసినాడు. మళ్ళీ రాత్రి 9 అయిందని చెప్పినాడు. అప్పుడు బిగ్ బాస్ నుంచి మళ్ళీ స్టోర్ రూమ్లో నుంచి అలారం వస్తుంది. ఈ ఇమ్ము వాళ్ళు ఏదో చేస్తుంటే కిచెన్లో వచ్చింది తనుజ. మళ్ళీ
వచ్చి తిరుగుతూ ఉంటుంది కదా, లాంగ్ ఫ్రాక్ వేసుకొని అక్కడ ఫ్రీ షో లాగా చేస్తూ ఉంటుంది కిచెన్లో. ఏం పని చేయకుండా చూడండి, ఈ ఇమ్ము వాళ్ళు ఏదో వంట చేస్తుంటే వచ్చింది, బెల్లు కొట్టింటే ఏమైంది ఇమ్ము, ఏం వచ్చింది దాంట్లో అని అడుగుతుంది. డెమాన్ పవన్ వల్ల చేసినందుకు బిగ్ బాస్ పంపించాడు కదా, అది అనమాట. బెల్లు కొట్టింటే ఇంక అందరు వచ్చినారు. చూడండి ఇక్కడ కిచెన్లో చేసుకుంటున్నారు కదా, కళ్యాణ్ ఇమ్ము వాళ్ళు ఏదో చేస్తున్నారు. తర్వాత మళ్ళీ తనుజ అక్కడికి వస్తుంది అనమాట నడుచుకుంటే. ఆమెం చేయదనమాట, అక్కడ ఎవరైనా ఏమైనా చేస్తుంటే వాళ్ళ దగ్గర వచ్చి నడుస్తుంటుంది. ఎందుకంటే అక్కడ కెమెరాలు చూపిస్తారు కదా, వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తుంటే ఆమె కూడా అక్కడ వచ్చి తిరిగింది అనుకో, ఆమె కూడా పడుతుంది కదా కెమెరాలో, స్క్రీన్ టైం కోసం అనమాట. ఆమె చేయకపోయినా ఎవరైనా ఏమైనా చేస్తుంటే అక్కడికి వస్తుంది. స్టోర్ రూమ్లో అనౌన్స్మెంట్ లాగా బెల్లు కొట్టింటే వచ్చింది. తర్వాత ఇది వచ్చింది, బిగ్ బాస్ పంపించినాడు. విత్ లవ్ బిగ్ బాస్ అని ఒకటి పంపించినాడు షీట్. అది డెమాన్ పంపించినది నచ్చి పంపించినాడు అనమాట, గిఫ్ట్ లాగా. బన్స్, కాఫీ, టీ అవి పంపించినాడు వాళ్ళకి బిగ్ బాస్. చూడండి అందరు వచ్చినారు, డెమాన్ కూడా వచ్చినాడు అనమాట, ఏమన్నా గిఫ్ట్ పంపించినాడేమో అని. ఈ మధ్య కొంచెం డెమాన్ కూడా స్క్రీన్ టైం ఇవ్వాలని చూస్తున్నాడులే, అందరు నువ్వు కనపడకున్నావు, ఏం మాట్లాడకున్నావు అంటుంటే కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాడు. మొన్న కూడా సర్ఫ్ ఎక్సెల్ యాడ్లో కూడా రీతు నేను చెప్తాను వచ్చింటే, నువ్వు మొన్న లాస్ట్ టైం చెప్పినావు కదా నేను చెప్తా అని చెప్పినాడు. చూడండి ఇక్కడ బన్స్ తీసుకొచ్చినాడు, మస్కా బన్ అంటే అది. బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ అంటున్నాడు. ఇంకా తనుజ్ వచ్చి వాట్ ఈస్ దిస్ అంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్ వీ లవ్ యూ అంటున్నారు అందరు ఇక్కడ. చూడండి బన్స్, టీ పంపించినాడు. అందుకు చూడండి చెప్పిన తనుజ్ వస్తుంది అన్న కదా కెమెరా ముందుకి వచ్చి వాళ్ళ చేతిలో ఉన్నది అది తీసుకొని, పాంప్లెట్ లాంటివి తీసుకొని, ఓ ఇక్కడదా అని తీసుకొని ఇమ్ము చేతిలోంచి విత్ లవ్ బిగ్ బాస్ అంటుంది. ఆమె ఏమైనా చేసిందా, ఏమైనా పెట్టిందా, ఊరికైనా కెమెరా ముందర ఐ లవ్ యూ బిగ్ బాస్ ఇట్లాంటివి చెప్తుంటుంది. ఇక్కడైతే రీతు అయితే వాష్రూమ్లో రెడీ అవుతుంది. చూడండి కెమెరాకి చూపిస్తుంది తనుజ. ఇమ్ము చెప్తుంటే తొందరగా ఇమ్ము చేతిలో లాక్కొని చూపిస్తుంది అనమాట. డెమాన్ సరే నెక్స్ట్ టైము చపాతీకి అది స్వీట్ చేసి పంపిస్తా అంటుంటేనే తనుజ ఇవే వద్దు అది ఎవరికి ఏం చెప్పలేదు కదా బిగ్ బాస్కి, ఆమెనే మాట్లాడాలి, ఆమెనే చేయాలా. ఇప్పుడు డెమాన్ మెచ్చుకున్నాడు కదా, అందుకే అనమాట తనుకులాడుతుంది. వాడు చెప్తుంటే నెక్స్ట్ టైం అది చేస్తా అంటుంటే మెచ్చుకున్నాడు కదా, హ్యాపీనెస్తో చెప్తుంటే ఇవే వద్దు అని ఆపేసింది డెమాన్ని. ఎవరైనా ఏమైనా చెప్తే వెంటనే అయిపోతుంటాడు డెమాన్. ఇంకా సంజన కూడా డీల్ వద్దబ్బా అని అంటుంది. సరే ఒక్కొక్కరికి ఒక బన్ ఇచ్చినట్టున్నాడు అని అన్నీ తీసి డెమాన్ తలా ఒకటి ఇస్తున్నాడు. ఇంకేమైనా చేసి బిగ్ బాస్తో మెప్పు పొందామని చూస్తుంటే ఇంకా ఆపేసినారు ఈ తనుజ సంజన కలిసి. చూడండి ఇక్కడైతే అందరు షేర్ చేసుకుంటున్నారు బన్స్. ఇక్కడ పెట్టండి అని ఇంకా కళ్యాణ్ కూడా డెమాన్ చేతిలో నుంచి తీసుకొని డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు మొత్తము బన్స్. తొందరగా డెమాన్ చేతిలో నుంచి లాక్కొని అక్కడ పెట్టేసినారు. సంజన ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటుంది. ఇక్కడేమో రీతు భయపడుతుంది అనమాట. నేను నామినేషన్లో చాలా రోజులకు వచ్చా కదా, అది ఇది అని చెప్తుంటే
ఇమ్ము కొంచెం ధైర్యం చెప్తున్నాడు. నేను చాలా వీక్స్ తర్వాత వచ్చాను నామినేషన్లోకి, 10 వీక్స్ తర్వాత. అయినా నేనే భయపడకున్నా, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడు. కానీ రీత్ ఏమో సుమన్ పాపం బయట బాగా ఓట్లు పడుతుంది అనుకుంటుంది, కానీ సుమన్ లీస్ట్లో ఉన్నాడు కదా మామూలుగా. సుమన్ అన్న వీళ్ళందరూ ఉన్నారు నామినేషన్స్లో, అందుకే భయం వేస్తుంది అని అంటుంది. మేమో ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మన పర్ఫార్మెన్స్ మన ఆడియన్స్ ఓట్స్ వేస్తూనే ఉంటారులే, ఏం భయపడొద్దు అని చెప్తున్నాడు. ఏంటో వీళ్ళిద్దరు డిస్కషన్. రీతు పాపం భయపడుతున్నట్టుంది అటు నుంచి. అదే ఇంకా మళ్ళీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా నిన్న సుమన్ శెట్టితో ఆడతా అని, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కళ్యాణ్ మీద సుమన్ శెట్టి గెలిస్తే ఎట్లుంటుంది అంటే, ఇంకా సంజన ఎలివేషన్స్ ఇస్తుంది ప్రభంజనం అని, అది ఇదని హిస్టరీ క్రియేట్ చేస్తాడు అది ఇది అని అంటుంటే పాపం సుమన్ అవుతున్నాడు. నువ్వేమి అటాక్ చేయాల్సి వస్తే అటాక్ చేయన్నా, ఏం భయపడొద్దు, అవసరం లేకుండా చేయొద్దు, అవసరం ఉంటేనే చెయ్యి అంటే, అప్పుడు తనూజ మళ్ళీ పిలిచి సుమన్ అన్న అందరికీ యాపిల్ కట్ చేసి ఇవ్వండి అనింది. నెక్స్ట్ ఇప్పుడు అతనికి టాస్క్ ఉంది, అతను రెస్ట్ తీసుకుంటుంటే ఇతనికి ఈమెకి ఎందుకు, ఈమె కట్ చేసి ఇవ్వచ్చు కదా, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ యాపిల్ తినడం. అతనికి టాస్క్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటుంటే టాస్క్ కోసం ఇప్పుడు పిలిచి అందరికి యాపిల్ కట్ చేసి అందరికి పంచాలంటే వెళ్ళి. ఈమె మాత్రం తిప్పులాడలా తయారయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తనూజ. అసలు ఈ మధ్య అసలు పని చేయడమే చూడలేదు తనూజ, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. ఫస్ట్ నుంచి కూడా కావాలని ఉత్త కుకింగ్ టీంలో ఉంటుంది, అప్పుడు కూడా విసుక్కుంటూనే ఉంటుంది పొగురుగా అందరి మీద. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు వచ్చింది బిగ్ బాస్కి, పని చేయలేదు, టాస్క్లు ఆడలేదు, టాస్క్లో కూడా ఫస్టే ఓడిపోతుంది. సపోర్టింగ్ టాస్క్ వస్తే ఒకవేళ గెలిచడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే అంతే. బిహేవియర్ అంటే బిహేవియర్లో కూడా అంత గొప్ప బిహేవియర్ ఏం కాదు, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కావాలని కళ్యాణ్ ముందు తిరుగుతూ ఉంది తయారయ్యి. వాడికేమో పని లేదు పాట లేదు, అసలు వాడికి కూడా వినని క్వాలిటీస్ లేవు నిజం చెప్పాలంటే. ఏం చేస్తున్నాడు అసలు అక్కడికి వచ్చి, తనుజని చూడడానికి వచ్చాడా? వాడి ఏజ్ ఏంటి, ఆమె ఏజ్ ఏంటి, ఇద్దరికి పని లేదు. ఆమె కూడా అంతే, చిన్న ఏజ్ అంటది తమ్ముళ్ళలాగానే ఎప్పుడో చెప్పిందని అంటున్నారు బయట, మరి చెప్పిందో లేదో మాకు తెలీదు. ఇక్కడ భరణి సంజన ఏమో మళ్ళీ వీళ్ళందరూ అవుట్ కాకుండా కళ్యాణ్ ఇమ్ము ఫ్రెండ్స్గా ఆడుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ నుంచి ఏంటో ఇది ఒక గ్రూప్ టాస్క్ లాగా రీతు కళ్యాణ్ ఇమ్మాయిల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు గేమ్ గురించి. ఇది ఇండివిజువల్ గెలిచేది ఒకటే కదా లాస్ట్లో. వాళ్ళొక్కరు ఆడకుండా ఏంటో ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ప్రతిసారి ఆ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోవడం అంతా, ఎప్పుడు ఇంకా అతను ఆడలేడని కూర్చొని ఇంకా అతన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓన్గా ఆడికి గెలిచిందే లేదు. కనీసం బర్నీ అయినా ఏదో డెమాన్ మీద గెలిచాడు, రీతు మీద గెలిచాడు, కొంచెం బాగా ఆడేవాళ్ళ మీదనే గెలిచాడు. వీళ్ళందరూ ఉత్త సుమన్ శెట్టితో ఆడి సుమన్ శెట్టి మీద ఒకటే గెలుస్తున్నారు, పాపం అతనికి ఓపిక లేకపోయినా. ఇక్కడేమో మళ్ళీ పాపం ఇప్పుడు టాస్క్ ఉన్నా కానీ మళ్ళీ యాపిల్ కట్ చేసి అందరికి పంచండి అంటే అందరికి తీసుకెళ్ళి పంచుతూ ఉన్నాడు సుమన్ శెట్టి. ఈ తనూజ మాత్రం తయారీ అటు ఇటు తిరుగుతుంది. ఈ రెమో మూవీలో ఉంటుంది కదా, నువ్వేంటి అంటే ఒక హెడ్ నర్స్ ఉంటుంది ఆ మూవీలో, అంటది కదా, నువ్వేంటి టిప్ టాప్గా తయారై అటు ఇటు తిరుగుతున్నావు, నీకు అసలు పని వచ్చా రాదా, చేసి చూపించి ఒకసారి అంటది కదా. అలా ఏమి కూడా అంతే, ఏమీ రాదు, ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బాత్రూమ్ దగ్గర ఉంటే అక్కడ కొట్లాడుతుంది, కుకింగ్ దగ్గర ఉంటే అక్కడ కొట్లాడుతుంది తనూజ అయితే. యాక్చువల్లీ దివ్య ఉన్నందుకు ఈమె కొంచెం పాజిటివ్ అయింది కొన్ని వీక్స్. ఆ దివ్య అసలు ఆమె చూసుకుంటే ఆమె ముందుకు వస్తున్న ఏమైనా పోయేదేమో తనూజ, ఆమె వల్ల కొంచెం పాజిటివ్ అయింది, లేకపోతే అది కూడా లేదు. యాక్చువల్గా తనూజ కూడా ఫస్ట్ జెలస్ ఫీల్ అయ్యేది దివ్యతో ఉంటే, తర్వాత వదిలేసింది. కానీ దివ్య అది అట్లానే పట్టుకొని అది గోల చేసినందుకు ఇప్పుడు తనూజ కోట్లు పడుతున్నాయి, ఆమె వల్ల సింపతి వర్కౌట్ అయ్యి. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మరి ఏం కంటెంటే లేదు, అన్ని టాస్క్లు ఓడిపోయింది, ఇంకా ఖాళీగా ఉంది, సంచాలకులకు ఉంటుంది. నిన్న కూడా రీతు విషయంలో అంత గోల చేస్తుంది ఏంటో. ఈమె టాస్క్ కాదు కదా, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంటారు. ఈమెమో తిక్క ఆడి గెలిచినప్పుడు ఆమె ఉంది కదా, ఎవరు మాధురి గెలిపించింది. అప్పుడేమో కామ్ ఉంది, ఎట్లయినా ఏమంటారు గుడ్డెట్టినట్టు గెలిచేద్దాంలో, ఎట్లయితే ఏమి గెలిస్తే చాలా అన్నట్టు గెలిచేసింది అప్పుడైతే. ఇక్కడ వీళ్ళిద్దరు మళ్ళీ ఏదో డిస్కస్ చేస్తున్నారు, వీళ్ళు పెద్దగా ఏదో డిస్కస్ చేస్తుంటారు ఇద్దరు కూర్చొని. సుమన్ శెట్టి ఇప్పుడు బెల్లు మోగితే ఎట్లా అటాక్ చేయాలా, ఫిజికల్ అయితే బాగుండదేమో అని మెంటల్గా స్ట్రెస్ అవుతున్నాడు, అది ఇది అని చెప్పి డిస్కస్ చేస్తూనే ఉన్నారు. సీజన్ స్టార్టింగ్ నుంచి డిస్కషన్కే సరిపోయింది, వీళ్ళిద్దరికి ఆర్డర్ పెట్టారు, ఊరికే డిస్కషన్కి సరిపోయింది. బర్నీ ఇప్పుడు కానీ 2-3 డేస్ బాగా ఆడాడు అనిపించింది బర్నీ. ఇదేదో ఫస్ట్ నుంచి ఆడింటే బాగుండేది ఆయన.
ఫస్ట్ నుంచి సేఫ్ ఆడి ఇప్పుడు ఒకటి కొద్దిగా గొంతు వాయిస్ రేజ్ చేస్తున్నాడు, పాయింట్స్ రేజ్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు ప్రోమోలో కూడా చూస్తే కళ్యాణ్కి ఇతనికి పెద్ద గొడవ జరిగింది. అది తప్పకుండా చూడాలి, ఎవరు తప్పు అక్కడ తెలుసుకోవడానికి. యాక్చువల్గా బర్నీ తప్పేం లేదని నాకు అనిపించింది. బయట ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కదా, ఇది కళ్యాణ్ది ఆల్రెడీ కన్ఫెషన్లు చూపించినది. కళ్యాణ్కి అందరూ వచ్చి చెప్పారంట కూడా, కానీ కామ్గా ఉన్నాడు చూడండి, ఎవరికి తెలియకూడదు అతను తప్పని. ఇప్పుడు అతని పేరు తీయకపోయినా రేజ్ చేశాడు వాయిస్. పాపం సుమన్ శెట్టి పడుకొని ఆలోచిస్తున్నాడు ఎలా గెలవాలి టాస్క్ అని. కానీ అసలు పాపం ఇతన్నే సెలెక్ట్ చేసుకుంటాను. లైన్ ఎన్ని టాస్క్లు ఆడాడు అసలు. అంత లైన్గా ఒకరి మీదనే ప్రెషర్ పెట్టకూడదు, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అంటే వేరే వాళ్ళ మీద ఆడి గెలిచేంత సీన్ లేదు వాళ్ళకి, అందుకే ఇతనే సెలెక్ట్ చేసుకుంటున్నారని నాకు అనిపించింది, ఓవర్ యాక్షన్ కాకపోతే. ఇంకా ఈ ఇమ్ము అయితే ఈ మధ్య ఇరిటేషన్గా ఉంది. కూర్చొని రీతుతో అన్న డిస్కషన్ పెడతాడు. రీతుతో మంచిగా డిస్కషన్ పెట్టి మళ్ళీ సేమ్ తీసుకెళ్ళి కళ్యాణ్ దగ్గర సేమ్ డిస్కషన్ పెడతాడు. ఇతను బాగానే ఆడుకుంటున్నాడు, వాళ్ళందరూ ఎరిపప్పలు అవుతున్నారు మధ్యలో. అందుకే లాస్ట్కి ఓడిపోయాడు టికెట్ ఫినాలే. ఇంకా రీతుకి ఏం చెప్తున్నాడు, మళ్ళీ సుమన్ శెట్టి గురించి కూడా ఏం చెప్పారు మన డిస్కషన్. ఇతను 3-4 టైమ్స్ 3-4 టాస్క్లు లైన్గా ఆడిపిస్తే అలసిపోయి సరిగ్గా ఆడలేడు, అందుకే అతన్ని సెలెక్ట్ చేసుకుందామని. అట్లా ఒకరి మీద ఎందుకు టార్గెట్ చేయడం? వీళ్ళు గెలవాలనుకుంటే డైరెక్ట్గా గెలిచొచ్చు కదా. ఇంతమంది ఎందుకు డిస్కస్ చేసి గెలుస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇండివిజువల్గా ఆడుకున్నారు. వీళ్ళిద్దరు ఏదో తెగ స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు చాలా చిన్నగా ఆడుతున్నారు. వాళ్ళ వాయిస్ అర్థం కాక హిహి అని లోపల ఆడుకుంటున్నారు, కుక్కు అని. ఏం అర్థం కావట్లే. అన్ని కెమెరాలు ఉన్నాయి, వీళ్ళు ఇప్పుడు చిన్నగా ఆడితే పెద్దగా ఆడితే అంత ఓవర్ యాక్షన్ కాకపోతే. మళ్ళీ ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చి మళ్ళీ ఇదే డిస్కషన్ పెట్టారు. ఇప్పుడు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే బర్నీ గారికి క్రామ్స్ వచ్చాయి అన్నాడు. అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చిందంట అతనికి, అందుకే డ్రాప్ అవుదామా అన్నట్టు డిస్కస్ చేసుకుంటాను నిన్న. కానీ నెక్స్ట్ పెద్ద గేమ్ వస్తే అతను పిలుద్దామా, ఇప్పుడు పిలుచుకుందామా, ఇదే గోల. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లే, వాళ్ళు ఆడగలిగితే ఆడాలి, లేకపోతే డ్రాప్ అవ్వాలి. ఊరికే ఇన్ని డిస్కషన్ ఏ సీజన్లో పెట్టలే. ఇంకా ఇమ్మాన్యుల్ అయితే పొద్దు నుంచి రాత్రి వరకు చచ్చిపోతున్నాడు ఆలోచించి. ఎప్పుడు చూసినా ఫేస్ ఆలోచిస్తూనే పెట్టింటాడు. చచ్చిపోతాడేమో అని భయం వేస్తుంది. ఈ సీజన్ పైపోతాడేమో పాపం ఓవర్ థింక్ చేసి. ఇన్ని రోజులు నామినేషన్లో రాలే, అప్పుడైనా హాయిగా ఉండొచ్చు, అప్పుడు కూడా ఓవర్ థింక్ చేస్తుండే. 24 గంటలు ఓవర్ థింక్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఏదో పెద్ద స్ట్రాటజీ ప్లేషన్ నిన్నటి నుంచి అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు టాస్క్ మీద. లాస్ట్కి ఓడిపోయాడు మళ్ళీ. వీళ్ళు మళ్ళీ ఇక్కడ ముగ్గురు పెట్టుకున్నారు, ఇంతసేపు డిస్కస్ చేసింది సరిపోక. ఇప్పుడు ఎవరు గెలిచినా మళ్ళీ ముగ్గురం ఆడాల్సిందే కదా. సో మన ముగ్గురులోనే ఆడాలి, ఎందుకంటే అందరికి లింక్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే బాక్సెస్ అన్నీ అయిపోయాయి, ఇంకా మిగిలింది కాబట్టి. రీతు ఇప్పుడు వరకు ఆడలేదు టాస్క్, అయినా కానీ మళ్ళీ కొత్తగా ఇదే గోల పెట్టుకుంది రీతు. ఆడిందే ఒక టాస్క్ స్టార్టింగ్లో, అది ఓడిపోయింది. నిన్న ఒకటి ఆడింది, అది గెలిచింది. కానీ ఎంత డిస్కషన్ పెట్టాలా దానికి ముందు తర్వాత, అంత సోది కాకపోతే. ఇప్పుడు గెలిచకపోతే అయిపోతుంది, గెలుస్తావా మరి, ఇదే సోది. మళ్ళీ సెలెక్షన్ గురించి, సంచాలక్ గురించి, సెలెక్షన్ గురించి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇదే డిస్కషన్. ఈ కళ్యాణ్ ఈమెను ఎందుకు ఇంత డిస్కస్ చేసినా అర్థం కావట్లేదు. ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు కదా, గోల కాకపోతే. ఇంకా వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు వాళ్ళని సెలెక్ట్ చేస్తారని. బర్నీ ఏమో ఫిక్స్ అయ్యాడు రీతు సెలెక్ట్ చేస్తుందని. అదే సుమన్కి చెప్తున్నాడు, సంజనకి చెప్తున్నాడు. పాపం వీళ్ళు ముసలోళ్ళు అందరూ ఒక గ్రూప్ అయ్యారు. సంజన, భరణి, సుమన్, వీళ్ళు ముగ్గురు ముసలోళ్ళు ఒక గ్రూప్ అయ్యారు. పాపం వాళ్ళది ఒక ఆట, వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు వాళ్ళంతకు వాళ్ళు పాపం. కానీ వాళ్ళ ముగ్గురినే ఎక్కువ టార్గెట్ చేసినట్టుంది. ఇంకా వీళ్ళందరూ కాకుండా తనుజ్ అవుట్ అయింది అంతే. ఇంకా అందరూ ముసలోళ్ళు అవుట్ అయ్యారు ఫస్ట్ నుంచి. డేమోనేమో ఓవర్ కాన్ఫిడెన్స్తో అవుట్ అయ్యాడు ఆయన. ఫస్ట్ ఓవర్ కాన్ఫిడెంట్గా అందరిని సెలెక్ట్ చేసేసుకుంటాడు, స్లోగా ఆడతాడు. ఇంకా ఓడిపోతాడని తెలిసాక ఇంకా ఎక్కువ కష్టపడాడు, ఇంకా అలా ఆడతాడు లాస్ట్లో లైట్గా అంతే. ఈరోజు అన్సీన్ అంతేం లేదండి, చెప్పడానికి కూడా కంటెంట్ ఏం లేదు ఈ సీజన్లో నిజం చెప్పాలంటే. ఇంకా ఈ మధ్య అయితే ఈ వీక్ నుంచి లాస్ట్ వీక్ అయితే అసలు ఏమీ లేదు, వేస్ట్ అసలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మెయిన్ ఎపిసోడ్ ఒకటి చూడగలం. ఇంక ఈ అన్సీన్ అంట, ఇంకా లైవ్, ఇవన్నీ వేస్ట్. లైవ్లో అయితే ఇంకా అసలు ఏం చూపించరు, ఆ టాస్క్ కూడా అసలు చూపించరు, వేరే వాళ్ళ ఫేస్లు చూపిస్తూ ఉంటారు. అది కూడా ఎక్కువ తనుజ ఫేస్ చూపిస్తారు. ఎన్నిసార్లు చూస్తాం ఆ ఫేస్ అయినా కానీ చిరాకు కాకపోతే.
మీరు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. టాప్ 5 ఉంటారో 6 ఉంటారో తెలీదు. మేబీ 6 అనుకుంటా ఈసారి. నాకెందుకో సుమన్ శెట్టి ఈ వీక్ పోతాడనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ భరణి గారు కానీ రీతు కానీ పోతారేమో, ఏమో చూడాలి మరి. ఓకే బాయ్. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.